వందే అపస్మృతి శిక్షకం విషహరం వందే మృడం ధౌర్జటిం వందే విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం వందే ధర్మముఖార్ధదం శృతినుతం వందే గురూణాం గురుం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే అపస్మృతి శిక్షకం, అపస్మారకం. అపస్మృతి అనేదాన్ని ఎప్పుడూ శిక్షిస్తూ ఉంటాడట శివుడు. ఎక్కడుంది అపస్మృతి? మనమే మాటి మాటికి లౌకికమైన మాటల్లో పడిపోతూ ఉంటాం దేవుణ్ణి వదిలేసి. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి? తెల్లారితే శివరాత్రి అన్నగా గుర్తొస్తాడు. లేకపోతే మళ్ళీ తర్వాత ఓ పండుగ శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి నాడైనా రామాయణం పురాణం వినకపోతే అలాగా నాడేనా ఏంటమ్మా దరిద్రపు మాట, రోజు వినొచ్చు కదా, వినడం. నాడైనా నీ నాడైనా దేనికి మొహమాటాలు, సెంటిమెంట్లు ఇక్కడ. నేను దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటా, మిగిలిన రోజులు ఉపవాసం అక్కర్లేదు. ఉపవాసం అంటే అన్నం మానేయడం ఉపవాసం కాదండి, ఉపేవాసం. ఉపవాసం భగవంతుడికి సమీపంలో నీ మనస్సును పెట్టడమే నిజమైన ఉపవాసం. అది చేయండి. అన్నం మానేయడం ఎందుకు? పోనీ అన్నం మానేసి ఊరుకుంటారా? సాయంత్రం వరకు ఈవేళ ఉపవాసం, ఈవేళ పెద్ద ఈనాడు ప్రచార పత్రికను పిలిచి ప్రచారం ఎక్కడ? నువ్వు ఉపవాసం ఉంటే దేశానికి ఏమైనా ఉపయోగం ఎక్కడ? మళ్ళీ దానికో శంక, అరటిపళ్ళు తినచ్చా, పిండి తినచ్చా, అడ్డమైన గడ్డి తినచ్చు, తినే. నీ ధ్యాస తిండి మీద ఉన్నప్పుడు ఉపవాసం దేనికి పని లేక? అంత తింటే కానీ ఉండలేని వాళ్ళు, కాఫీ తాగితే ఉండలేని వాళ్ళకి నేను గొప్ప అభయం ఇచ్చి ఒక మాట చెబుతా. అదేదో తినేయండి, అదేదో తాగేయండి, తర్వాత నమశివాయ అని జపం చేయండి, గొడవ ఉండదు. మీకు శివుడు సహా ఎవడు ఏ శిక్ష వేడు నేను గ్యారంటీ అడ్డుకుంటాను. ఏ పురాణంలో చెప్పలేదు ఇలాగ బలవంత ఉపవాసాలు చేయమని. నీ దృష్టి దేని మీద ఉందమ్మా? నీ దృష్టి అన్నం మీద ఉన్నప్పుడు తినే. ఎందుకు వచ్చిన గొడవ? ఏటో పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు, విలవిల్ల ఆడిపోతుంది, 7 గంటకే అదేదో తాగేరాదా, 2 చుక్కలు గొడవ వదిలిపోతుంది. అంటే మీరు కాఫీ తాగ కూడా పూజ చేసుకోవచ్చమ్మా. హిందూ ధర్మంలో అంత ఇదేమిటి రిజిడిటీ అంటారు, అంత కాఠిన్యం లేదండి. ప్రపంచం మొత్తం మీద పరమ మృదువైన మతం ఏదన్నా ఉంటే హిందూ మతమేనండి. హిందూ మతం నువ్వు ఎలా చేయగలిగితే అలా చేయి. అందులో ఆడవాళ్ళకి వేరే చెప్పారు, మగవాళ్ళకి వేరే చెప్పారు, పరిస్థితిని బట్టి. గర్భిణులకు వేరే చెప్పారు, వృద్ధులకు వేరే చెప్పారు, పసిపిల్లలకి వేరే చెప్పారు. ఇంట్లో తద్దినం పెట్టినా సరే బ్రాహ్మణులు ఇంట్లో ఏం చేస్తారో తెలుసా? వేరే వంట ఒకటి వండుతారండి బాబు. పిల్లలు ఇప్పుడు వీడెవడికో పిండం పెట్టేలో వాడికి పెట్టకపోతే వాళ్ళు ఏమైపోతారు? అందుకని ఓ మడికి సంబంధం లేని ఒక అమ్మాయిని, పెళ్ళికైన అమ్మాయినో లేకపోతే ఎవరినో పిలిచి, అమ్మ నువ్వు కాస్త కొంపటింటా వంట చూసుకో, పిల్లలకి పెట్టి వాళ్ళు ఉండరు. వాళ్ళు మరి 10:30కి తినకపోతే వాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఎవరో వచ్చి బ్రాహ్మణులు భోజనాలు చేసి ఈ గారెలు ఆ వాళ్ళ కోసం చూస్తే వాడు ప్రాణాలు పోతాయి అక్కడ. లేకపోతే వచ్చి ఆ విస్తరమే పడిపోతాడు చిన్నపిల్లాడు, గారెలు అక్కడిపోతాడు. ఇప్పుడు పితృగార్యం అయిపోయింది, నాశనం అయిపోయింది. వాడికి తెలియదు కదా, గారెలు ఆగేసుకుంటాడు బాగుందని. పితృకార్యం నాశనం అయిపోయింది. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి కావాల్సిన ఫుడ్ ఏదో వాడికి భారత్తే వదిలిపోయాయి. అందుకని దానికోసం ఒక వంట పెట్టి, అక్కడ ఒక కొంపటో ఏదో పెట్టి, ఓ పెళ్ళికైన అమ్మాయినో ఎవరినో అక్కడ పెట్టేసి, మీరు చూసుకోండి పిల్లలకి పెట్టి, వాళ్ళని ఇటు రానివ్వకండి అని వచ్చిన గోడ కట్టినట్టు అడ్డం పెట్టేస్తారు. ఇప్పుడు తిరగాలి కదా. అంటే ఏ ఆచారాన్ని కూడా హిందూ ధర్మంలో బలవంతంగా పాటింపజేసే ప్రయత్నం చెయ్యరు. ఉపవాసము అంటే చెయ్యగలిగిన వాళ్ళు చేయండి, చెయ్యగలిగినంత వరకే చేయండి. అంతేగాని ఉమ్మి కూడా ఉమ్మద్దు, మెంగద్దు అనేటువంటి కఠినమైన ఉపవాసాలు మన మతంలో ఉండవండి. అంత పిచ్చి మతం కాదు ఇది. అందరూ ఆచరించాలి, అందరూ ఆచరించాలి. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ. మాటి మాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవత్పరమైన సంభాషణ నుంచి, ఆ జ్ఞానం నుంచి లౌకికంలోకి వచ్చేస్తూ ఉంటాం. ఇదే ప్రమాదం ఇక్కడ. ఓ మంచి పుస్తకం చదివు, ఆ పుస్తకం గురించి మాట్లాడు, అందులోంచి మళ్ళీ మామూలు లౌకికంలోకి వచ్చాడు ఇక్కడ. మరి ఇన్ని పుస్తకాలు చదివి ఉపయోగం ఏంటి? అవే మాట్లాడుకోలేదా, మానයි. ఇదే అపస్మారం. దీన్ని ఎప్పుడు మనం తొక్కి పెట్టాలి. అలా తొక్కి పెట్టడానికి శివుడు ధరించిన రూపమే
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టం తేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి విగ్రహాన్ని చూడండి. మన దేవతారాధన, మన విగ్రహారాధన ఎంత గొప్పదో, మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. దక్షిణామూర్తి ఇలా తపోముద్రలో ఉంటాడు. ఓ కాలు ఇలా పైకి ఉంటుంది, ఒక ఇలా ఈ కాలు కిందికి ఉంటుంది. ఈ కాలు కింద ఒకని తొక్కిపెట్టి ఉంటాడు చూడండి. వాడిని మీరు గమనించండి. ఊరికి అక్కడ పువ్వు పెట్టి పారిపోవద్దు. ఇదో దరిద్రం తయారైంది ఇక్కడ. ప్రతిదీ ఓ పువ్వు పెట్టడం పారిపోవడం. పైగా దీనికి ఏ పువ్వు పెట్టాలని మాకు ఫోన్ చేయడం. ఇక్కడ మా చెవిలో పువ్వు పెట్టి పట్టుకోవచ్చు. ఇక్కడ అసలు అది ఎందుకు వచ్చింది, ఎందుకు తొక్కుతున్నాడు? శివుడు తొక్కడం ఏమిటమ్మా? అది నందీశ్వరుడు కాదు. ఎవరు మీరు గమనించండి. బాలుడు, చిన్నపిల్లాడు. పోనీ చిన్నపిల్లాడు అనుకుందామంటే వాడికి మీసాలు ఉంటాయి. చిన్నపిల్లాడికి మీసాలు ఎందుకు ఉంటాయండి? గమనించండి ఆ విగ్రహాన్ని. బాలుడు పడుకుని ఉంటాడు, అక్కడ మీసాలు ఉంటాయి. మీసాల బాలుడు ఎవరు? గోపాల బాలుడు తెలుసు. మీసాల బాలుడు ఎవరు అంటే అది కల్పన, అది ఒక ప్రతీక, సింబాలిక్ అంటారు. బాల్యం అంటే అజ్ఞానం. ఇప్పుడు మనకింత జరుగుతోంది. పిల్లలకి ఏమన్నా తెలుసా? వాళ్ళు వెళ్ళి ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ మనస్సులు నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఈయన పిలిస్తే బాగుండరా, ఇంకో 2 గంటలు మనకి రెస్ట్ దొరికేది. సుఖంగా వదిలేశారు. అందులో సూచన ఇచ్చారు, పిల్లల్ని పంపేయండి అని. గొడవలేదు. ఇంకా ఈయన తరచు రావాలే, మనకి ఫ్రీగా ఉండాలి. వాళ్ళ కోరికేది. లేకపోతే మీరు వదలరు కదా వాళ్ళని. హోంవర్క్ అంటారు, మ్యాథ్స్ అంటారు, ట్యూషన్ అంటారు, చంపేస్తారు. అమ్మయ్య మన వదిలేశారు గొడవ లేకుండా. మనం హాయిగా పోయారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అది అజ్ఞానమా? జ్ఞానం అంటే వాళ్ళకి అదే జ్ఞానం అండి, మనకి ఇది జ్ఞానం. బాల్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొక్కిపెట్టాలి. ఎందుకంటే రాక్షసుడు వాడు. ఆ ముఖాన్ని జాగ్రత్తగా గమనించాలి. కోరమీసాలు ఉంటాయి. రాక్షసుడు అపస్మార స్థితి. నిన్ను మాటి మాటికి దైవపరమైన చింతన నుంచి లౌకిక చింతనలోకి తీసుకొచ్చే దిక్కుమాలిన మనస్సు ఉందే, వాడే అక్కడ బాలరాక్షసుడు, పిల్లరాక్షసుడు. బాగా పిల్లలు అలర చేస్తే ఏమంటాం? పిల్లరాక్షసుడు అంటాం. ఆ పిల్లరాక్షసుడిని తొక్కిపెట్టాడు శివుడు. అంటే ఒక కాలితో ఇలా తొక్కిపెట్టి ఆయన ఎప్పుడు ఇలా ఉంటాడు. ఇలా అజ్ఞానాన్ని తొక్కిపట్టు, అపస్మారాన్ని తొక్కిపట్టు, దాన్ని పైకి లేవనీయక అసలు. ఎందుకంటే అది లేచిందంటే నేను మింగేస్తుంది. అది లేవకూడదు పైకి. అంటే లౌకికం పైకి రాకూడదు. ఆధ్యాత్మికమే మాట్లాడుకోవాలి. లౌకికం మాట్లాడుకోవాలనుకోండి, మాట్లాడుకోండి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. చర్య తీసుకోండి, చర్చించకండి. అసలు మన జీవితం మొత్తం మీద గంటలు గంటలు కాదు, రోజులు రోజులు ఆలోచిస్తారండి. రోజుల తరబడి ఆలోచించాల్సిన సమస్యలు ఏం లేవండి. మనం పాకం పెట్టేస్తాం దాన్ని అంతే. నువ్వు సరిగ్గా నిష్పక్షపాతంగా నీ వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఆలోచిస్తే 2 నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుందమ్మా. ప్రతిదానికి దొరుకుతుంది, అనుమానం లేదా. మనం ఎందుకు దొరకదంటే జరగాలి కానీ ఇలా జరగాలి. నువ్వెవరు ఇక్కడ కండిషన్లు పెట్టడానికి? అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మాయి బీటెక్ పాస్ అవ్వాలి కానీ ఇంత పర్సంటేజ్ రావాలి. నువ్వెందుకు నిర్ణయిస్తావు? నీకు వచ్చింది ఆ పర్సంటేజ్. ఇక్కడ రాకపోయేసరికి రోగం వస్తుంది మనకి. అమ్మాయికి నిరాశ వచ్చింది. నేను కష్టపడి 80% సంపాదించాను, మా నాన్నకి సంతృప్తిగా లేదు, 90 రావాలంటాడు. ఇంత 80% ఈ తండ్రి గారికి వచ్చిందండి ఎప్పుడైనా? అది సరిపోదా? ఆ పిల్ల బెంగట్టేసుకుంది. ఇప్పుడు ఇదివరకు మా నాన్న నాతో మాట్లాడేవాడు బాగా, నాకు మార్కులు తక్కువ వచ్చాయని మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైందో ఆలోచించండి. ఇదే అపస్మారం అంటే. ఆ మార్కులు అంత ముఖ్యమా? పిల్ల సుఖంగా ఉండడం ముఖ్యమా? ఏదో చదువుకు తగిన ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుని సంసారం ఆ పిల్ల అదృష్టం కొద్ది శ్రీరామచంద్రమూర్తి దొరుకుతాడేమో. నీకు ఏం తెలుసున్నాయా? ఎందుకు ఆ పిల్లని కష్టపడతావు అలాగా? ఉద్యోగం అని ఏం లేదు. గొప్ప బయట చెప్పుకోవాలి గొప్ప. మా అమ్మాయి అండి అమెరికాలో ఉంది. నీకేం ఉపయోగపడలా దేనికి? ఇక్కడ పని లేక నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు. అమ్మాయి అమెరికాలో ఉంది, నువ్వు ఇక్కడ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఉన్నావు. ఈ గొప్పలో ఎంతసేపు ఇక్కడ? ఎందుకంటే మన తోడోళ్ళు కూతురు ఉంది, మన మేనళ్ళు ఉన్నాడు, అక్కడ వాళ్ళు ఉండాలి. అక్కడ ఈ పోలికలు ఇవి మానేయడమేనండి శివజ్ఞానం. ఇది మానేయడమే అపస్మారాన్ని తొక్కిపెట్టడం. ఇదిలో అందుకే వందే అపస్మృతి శిక్షకం. ఎప్పుడూ శివుడు జ్ఞానంలో ఉంటాడు. శివజ్ఞానం కదా అపస్మారాన్ని తొక్కిపెడతాడు. ఇలాగ విషకరం కేవలం విషాన్ని దాచుకుని కంఠంలో పెట్టుకోవడం కాదండి. లౌకిక జీవితం నిజం చెబితే విషమే, ఇందులో అమృతం లేదు. మీరు సుఖం అనుకున్నది కూడా దుఃఖమే.
స్త్రీ పురుషుల సుఖం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. స్త్రీ పురుషులు కామసుఖమే అనుభవిస్తారు కదండి. కానీ పిల్లలు పుట్టగానే వాళ్ళు పెరుగుతుంటే దుఃఖం అయిపోయిందా లేదా, దుఃఖం అయిపోయిందా లేదా. మా చిన్నతనంలో నేను విన్నానమ్మా, 10 నిమిషాల పాపానికి ఎంత శిక్ష అనుభవిస్తున్నామో అని నెత్తిని కొట్టుకున్న వాళ్ళని చూశాను. 10 నిమిషాల పాపం, ఇంకంతకంటే వ్యాఖ్యానిస్తే కుదరదు. ఇక్కడ నెత్తి కొట్టుకున్నారు అమ్మాయిలాగా పిల్లలతో పడలేక. ఇవాళకి కూడా పిల్లలు ఎదిగిన తర్వాత మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి హైదరాబాదులో ఎక్కడెక్కడో తిరిగి పబ్కి వెళ్ళి క్లబ్కి వెళ్ళి ఎక్కడికైనా ఫ్రెండ్ పుట్టినరోజు కాదు, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, నీకు చెప్పలేదు. ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోవలసిందే. నెత్తి మొత్తుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, వాళ్ళు తలుపు గడి చేశారు, ఏం చేస్తున్నారో నీకు తెలియదు. చూసామనుకో ప్రైవసీ, ఇదో మాట ఇక్కడ వీరెవరికో